టీవీకి స్వాగతం. నేను లక్ష్మీ దుర్గా. ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న మాట బ్లాక్ ఫంగస్. అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ విన్నకోటి శ్రీప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన స్పెషలిస్ట్ ఈఎన్టీ మైక్రో సర్జన్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ అంటే ఇది మనిషిలో నార్మల్గా అందరికి తెలిసిన ఫంగల్ ఇన్ఫెక్షనే అది. అయితే ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ సైంటిఫిక్ నేమ్ మ్యూకర్ మైకోసిస్ అండి. అది ఎక్కడుంటుందంటే ప్రతి చోట ఎవ్రీవేర్ అంటే ఉబిక్విటస్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి చోట ఎవ్రీవేర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, సాధారణంగా ఎక్కువగా కుళ్ళిపోయిన మెటీరియల్స్, వెజిటబుల్స్, కూరగాయలు కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ వెట్ సర్ఫేస్ ఎక్కడున్నా కానీ ఉంటుంది. సో అది నార్మల్ ఫంగస్ ఏనండి, ఎవ్రీవేర్ ఉంటుంది. మన ఇప్పుడు కొత్తగా కోవిడ్ వలన వచ్చిన ఫంగస్ కాదు అది. మనిషి పుట్టుక కంటే ముందుగానే ఉంది ఆ ఫంగస్. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఆ ఫంగస్ ఉంది. అయితే మనిషి పుట్టిన తర్వాత కూడా మనిషితో పాటుగా కోఎగ్జిస్టింగ్ జరుగుతూనే ఉంది. మనిషికి కూడా ఆ ఫంగస్కి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు మనిషికి జెనెటికల్గా రెసిస్టెన్స్ డెవలప్ వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వలన చాలామందికి ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోవడం వలన అది అటాక్ చేసి ఎక్కువ డిసీజ్ కాజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది సాధారణంగా మనిషి లోపల, ముక్కు లోపల ఎఫెక్ట్ అయ్యి బ్లాక్ కలర్ క్రస్ట్ ఫామ్ అవడం వలన బ్లాక్ ఫంగస్ అంటున్నారు. అది ఈ మధ్య కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ తర్వాత చాలా ఎక్కువగా చూస్తున్నాము. క్లినికల్గా మనం రెగ్యులర్ ఈఎన్టీ ప్రాక్టీస్లో, ఓపీడీలో ఇప్పుడు వచ్చే పేషెంట్స్లో 50%, మోర్ దెన్ 50% బ్లాక్ ఫంగస్ గురించి భయంతోనో లేదా నిజంగా ఇన్ఫెక్ట్ అయ్యి వస్తున్నారు. అంతగా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గురించి. ఎందుకంటే అంత ప్రిడామినెంట్గా అంతగా ఎఫెక్ట్ అయింది. ఈసారి సెకండ్ వేవ్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు బ్లాక్ ఫంగస్ వలన. ఎందుకంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ అని వాడతాం కదా, ఈ స్టెరాయిడ్స్ వాడుకోవడం వలన కోవిడ్ ట్రీట్మెంట్లో అదొక పార్ట్ స్టెరాయిడ్స్ వాడడం అనేది. అయితే ఈ స్టెరాయిడ్స్ అత్యధిక మోతాదులో వాడడం జరుగుతుంది. జ్యుడిషియల్గా వాడితే ఎక్కువ ప్రమాదం ఉండదు, కానీ జ్యుడిషియల్గా కాకుండా ఒక్కొక్కసారి అధిక మోతాదులో వాడాల్సి వస్తుంది అన్నమాట. దానివల్ల ఇమ్యూనో కాంప్రమైజ్ అయ్యి ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సెకండ్ వేవ్ తర్వాత మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వేవ్ తర్వాత కూడా మేము చాలా కేసులు చూసాము. అయితే సెకండ్ వేవ్ తర్వాత మాత్రం చూసిన కేసులు మాత్రం అన్ఇమాజినబుల్. అంటే డాక్టర్ గారు మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ ఓపీ ఇస్ నౌ బ్లాక్ ఫంగస్. సో ఫస్ట్ వేవ్ తర్వాత ఎక్కువ మంది, నాకు తెలిసి అంటే డాక్టర్గా మీ దగ్గర పేషెంట్స్ కానీ అలాంటి కొన్ని కేసులు వచ్చాయేమో, కానీ సెకండ్ వేవ్ తర్వాత మీరు అన్నట్టుగా ఎక్కువగా బ్లాక్ ఫంగస్ అనే మాట వింటున్నాం. సో దీని ఇంపాక్ట్ సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువగా ఉంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇండిస్క్రిమినేట్గా మెడిసిన్స్ వాడడం వల్ల అనమాట, ఇమ్యూనో కాంప్రమైజ్ డ్రగ్స్. సో అయితే బ్లాక్ ఫంగస్ ఇందాక మీరు అడిగారు కదా, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ వస్తుందన్నారు. అంటే సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా వైడ్ స్ప్రెడ్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందండి. చాలా వైడ్ స్ప్రెడ్ అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ విపరీతంగా జరిగిపోయింది. ఎవ్రీవేర్ మన ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి, మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మనకి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్సే కనబడుతున్నారు. ఫస్ట్ వేవ్లో అలా అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ టైంలో కమ్యూనిటీ స్ప్రెడ్ వలన ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇన్ఫెక్టెడ్. సో అట్ ది సేమ్ టైం ఇండిస్క్రిమినేట్ యూసేజ్ అనమాట. మెడిసిన్స్, కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్ డ్రగ్స్ చాలా ఎక్కువగా వాడడం వలన ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ చాలామందికి వచ్చినాయి. మీరు రెగ్యులర్ ఓపీలో మోర్ దెన్ 50% ఓపీ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ చూడడం అనేది అన్ఇమాజినబుల్ కండిషన్ ఇది. ఓకే. సో అయితే బ్లాక్ ఫంగస్కి ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో అవి ఎప్పుడు అసలు బయటకు వస్తాయి? ఎందుకంటే దీనికి సంబంధించి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటారు పేషెంట్లో? బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అది స్టార్టింగ్లో పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇదివరకు కూడా ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయినాక 2 to 3 weeks తర్వాత ఎక్కువ మందిలో ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లో వాళ్ళకి ముఖం పైన ఒకవైపు వాపు రావడము, కంటి చూపు తగ్గిపోవడము, కన్ను ఎర్రబడ్డము, కన్ను వాపు రావడం వలన, కన్ను కదలికల వలన కూడా నొప్పి వస్తుంది అనమాట. చీక్ స్వెల్లింగ్ లేదా ముక్కు బ్లాక్ అవడము, ముక్కు కంజెషన్ అవ్వడము, తలనొప్పి రావడము,
ఇవి జరుగుతాయి. యూజువల్గా వన్ సైడ్ ఎక్కువగా ఉంటుందండి. 90% కేసెస్లో వన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. బోత్ సైడ్స్ ఎఫెక్ట్ కావడం చాలా తక్కువ. సో వన్ సైడ్ ఐ స్వెల్లింగ్, ఐ విజన్ తగ్గిపోవడం ఉన్నప్పుడు, ఇలా చీక్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇది మనం బ్లాక్ ఫంగస్గానే గుర్తించాల్సి వస్తుంది. ఇది క్లినికల్గా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. సో అయితే మీరు చెప్పినట్టుగా కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత అంటే ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది? అంటే రికవర్ అయిన వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉండదు కదా? అవునండి. అయితే ఇప్పుడున్న జనరల్ పబ్లిక్లో విపరీతమైన భయం ఏర్పడిపోయింది. ఆల్రెడీ కోవిడ్తో ఒక భయానకమైన పరిస్థితి ఉంది సొసైటీలో. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అయితే బ్లాక్ ఫంగస్ కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్ కాదండి. కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది, కానీ బ్లాక్ ఫంగస్ కంటాజియస్ కాదు, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. ఓకేనా? సో చాలామంది భయపడుతున్నారు ఇది కూడా కొత్తగా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఏమో, లేదా ఒక ఫంగస్ ఇన్ఫెక్షనే ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందేమో, కానీ అది జరగదు. ఒకరి నుంచి ఒకరికి ఇది జరగదండి. కోవిడ్కి దీనికి ప్రధానమైన డిఫరెన్స్ స్ప్రెడ్లో ఇది అనమాట. సో ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి బాడీలో ఎంటర్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు. ఆ ఇమ్యూనిటీ ఏ విధంగా డౌన్ అవుతుంది అంటే ఒక కామన్ కాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ ట్రీట్మెంట్స్ వలన ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం. అది కూడా ఎలా జరుగుతుంది అంటే కోవిడ్-19 ట్రీట్మెంట్లో మనం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడతాము. స్టెరాయిడ్స్ వాడడం వలన అది ఎలాంటిదంటే ఆల్రెడీ ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వలన ఇమ్యూనిటీ డైరెక్ట్గా డౌన్ అవుతుంది. అది ఎలా డౌన్ అవుతుందంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా లంగ్ని అటాక్ చేస్తుంది. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్స్ అన్నీ కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ వైరస్ని ఎదుర్కోవడానికే కృషి చేస్తూ ఉంటాయి. ఆ టైంలో సైటోకైన్ స్టామ్ అంటారు అనమాట. బాడీ మొత్తం రియాక్ట్ అవుతుంది. సో లంగ్ దగ్గర ఇన్ఫ్లమేటరీ టిష్యూ రియాక్షన్ వస్తుంది అనమాట, ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ తగ్గించడానికి మనం స్టెరాయిడ్స్ వాడడం జరుగుతుంది. సో ఆల్రెడీ బాడీలో లంగ్ లోపల ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది వైరస్కి ప్లస్ మన హ్యూమన్ బాడీకి. ఆ టైంలో మనం బాడీకి హెల్ప్ చేయడానికి స్టెరాయిడ్స్ వాడడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ డౌన్ అయిన పరిస్థితుల్లో ఇమ్యూనిటీ సరిపోవట్లేదు వైరస్కి. ఆ టైంలో స్టెరాయిడ్ వాడడం వలన ఇంకా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. కొంతమందికి షుగర్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ షుగర్ ఉంటుంది, అంటే డయాబెటీస్ మెలైటిస్. షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. సో వైరస్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, స్టెరాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఒకటేసారి పనిచేస్తున్నప్పుడు బాడీ తట్టుకోలేని పరిస్థితులు నార్మల్గా ఉండే ఫంగస్ ఉబిక్విటస్, అంటే ఎవ్రీవేర్ ఉంటుందని చెప్పాను. మనం ఇప్పుడు కూడా పీలుస్తుండొచ్చు. మనకి ఇక్కడ కూడా ఎక్కడైనా వెట్ సర్ఫేస్ ఉందంటే అక్కడ నుంచి ఈ స్పోర్స్, చిన్న చిన్న విత్తనాలు లాంటివి అనమాట, వాటికి ఆ ఫంగల్ స్పోర్స్ అంటారు. అవి మనం ఇన్హేల్ చేస్తుంటాం. అవి ఎవ్రీవేర్ ఉంటాయి. మనం ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అవుతుందో ఆ స్పోర్స్ డిపాజిట్ అయ్యి అక్కడ నుంచి ఫంగస్ గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా గ్రోత్ అవుతున్నప్పుడు ఇమ్యూనిటీ డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. ఇలాగే ఈ కోవిడ్లో ఒక కాజ్ అనమాట. ఈ కోవిడ్ కాకుండా అదర్ కాజెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది ఇదివరకు కూడా ఎప్పటి నుంచో ఉందని చెప్పాను కదా మీకు. సో ఇదివరకు కండిషన్స్ ఏంటి? కీమోథెరపీ, అంటే క్యాన్సర్స్కి వాడేటప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాను, కీమోథెరపీ అంటారు. ఆ కీమోథెరపీ డ్రగ్స్ వాడిన వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బాగా డౌన్గా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, వీళ్ళు ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి కొన్ని డ్రగ్స్ వాడతారు అనమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. వాళ్ళు కూడా దే ఆర్ ప్రోన్ ఫర్ దిస్ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ప్రోన్ అనమాట. ఒక్కోసారి ఓపెన్ వూండ్స్ ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద ఓపెన్ వూండ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఈ స్పోర్స్, బ్లాక్ ఫంగస్ స్పోర్స్ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది పీపుల్లో ఈ ఇన్ఫెక్షన్ మనం ఇదివరకు ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ వలన ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు అందరికీ తెలిసింది దీని గురించి. ఓకే. సో అంటే ఏ ఆర్గాన్స్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటే, ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్స్లో తీసుకుంటే మీరు చెప్పారు ఈ స్టెరాయిడ్స్ వల్ల కానీ వీటి వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల. బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ? సాధారణంగా ఈ బ్లాక్ ఫంగస్ 5 రూపాయల్లో బాడీ మీద అటాక్ చేస్తుందండి. ఒకటేమో రైనో సెరిబ్రల్ అంటారు, ముక్కు బ్రెయిన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి లంగ్స్, మన ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే కడుపు, పేగులు, ఇవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇంకోటి
స్కిన్ పైన కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ కావచ్చు. ఇంకోటి డిసెమినేటెడ్ అంటే బాడీలో అన్ని పార్ట్స్ వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఈ 5 రకాలుగా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్లో అంటే ఈ పోస్ట్ కోవిడ్ పీరియడ్లో మనం కామన్గా చూస్తున్నది ఈ రైనోసెరిబ్రల్ అంటే ముక్కు మెదడు సంబంధించిన భాగాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సెకండ్లో లంగ్ అనమాట, లంగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ముక్కు మెదడు భాగాలు ఏంటంటే మనం గాలి పీలుస్తున్నప్పుడు ఆ ఫంగల్ విత్తనాలు అంటే స్పోర్స్ అంటారు, అవి డైరెక్ట్గా మనం పీల్చుకొని లోపల డిపాజిట్ అవుతాయి. లోపల సర్ఫేసెస్ మీద డిపాజిట్ అయినప్పుడు నార్మల్గా మన ఇమ్యూనిటీ వాటిని ఫైట్ చేసేసి బయటకు తోసేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అవి అక్కడే డిపాజిట్ అయ్యి నెమ్మదిగా ఫంగస్ గ్రో అవుతూ ఉంటుంది. ఫంగస్కి ఆ గుణం ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైన గుణం అదర్ ఫంగస్ కంటే కూడా ఇది రక్తనాళాలని ఎక్కువ అట్రాక్ట్ చేసి రక్తనాళాల వైపుగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రక్తనాళాలు ఇన్వాల్వ్ అవుతాయో బోన్స్ లోపల ఉండే రక్తనాళాలు కావచ్చు, టిష్యూలో ఉండే రక్తనాళాలు కావచ్చు, కండరాల్లో ఉండే రక్తనాళాలు అన్నింటిలో ద్వారా స్ప్రెడ్ అయ్యి ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి తొందరగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే గుణం ఉందన్నమాట. అందుకనే దీన్ని ఇన్వేజివ్ ఫంగస్ అంటారు. ఇన్వేజివ్ ఫంగస్ అంటే రక్తనాళాల ద్వారా ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ముక్కు లోపల సైనస్ లోపల ఎప్పుడైతే స్పోర్స్ డిపాజిట్ అవుతాయో అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా చీక్స్ లోపలికి, కంటి లోపలికి, అక్కడ నుంచి బ్రెయిన్ లోపలికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది వెరీ కామన్ మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్. ఓకే. సో అంటే ఇప్పుడు దీనికి అంటే అంటే పోస్ట్ కోవిడ్ టైంలో ఏ ఏజ్ వరకు వస్తుందని అంటే అన్న ప్రశ్న ఉంటుందంటారా? ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బేసికల్లీ ఒకటే కాజ్ ఇమ్యూనిటీ డౌన్ అవడం. అయితే ఇమ్యూనిటీ డౌన్ అవడం ఏజ్లో అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ సెకండ్ వేవ్లో చూస్తున్నాం యంగ్స్టర్స్ ఇన్ఫెక్ట్ కావడం. ఫస్ట్ వేవ్లో ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్, మోర్ దెన్ 40-50 ఇయర్స్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పీపుల్ని మనం చాలామందిని చూస్తున్నాము. చాలామంది సీరియస్ కండిషన్స్లో కూడా చూస్తున్నాము. ఈవెన్ మనం అన్ఫార్చునేట్గా డెత్ కండిషన్స్ కూడా మనం చాలామంది యంగ్స్టర్స్లో చూస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవడం అనేది ఏజ్లోనే జరగవచ్చు. సో ఈ యంగ్స్టర్స్లో కూడా ఈవెన్ 30-40 ఇయర్స్ ఏజ్లో కూడా ఇమ్యూనిటీ డౌన్ అవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ట్రీట్మెంట్స్ అనమాట. అయితే ఆ ట్రీట్మెంట్ మంచిది కాదండి. ఇక్కడ స్టెరాయిడ్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ మన కోవిడ్ ట్రీట్మెంట్లో. అవి వాడకూడదని కాదు, కొంచెం జ్యుడిషియల్గా వాడాలి అంతే. అంతేగాని అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. అది ఆ స్టెరాయిడ్స్ ట్రీట్మెంటే మెయిన్. మనకి ఫస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్లో స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్గా ఇప్పుడు మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా మన ఇండియాలో. అంతకుముందు 2-3 months ముందు స్టార్ట్ అయినా కానీ అప్పటికి ఇంకా స్టెరాయిడ్స్ ఇంపార్టెన్స్ పూర్తిగా తెలియదు. సో మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ స్టెరాయిడ్స్ ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయి ట్రీట్మెంట్ అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరు డాక్టర్స్ నోటీస్ చేయగలిగారు. సో ఆ తర్వాత సర్వైవల్ రేట్ విపరీతంగా పెరిగింది. స్టెరాయిడ్ యూసేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కోవిడ్ ట్రీట్మెంట్లో సర్వైవల్ రేటు చాలా ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్ అయింది. సో స్టెరాయిడ్స్ అంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనమాట అది. సో ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా యాంటీ కోయాగులెంట్స్ ఉన్నాయి. కాదు డోసేజ్ ఏంటంటే వాళ్ళ ఏజ్, బాడీ వెయిట్, ఏజ్, అదర్ కండిషన్స్, కోమార్బిడిటీస్ ఏ ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ కొంచెం జ్యుడిషియల్గా వాడితే చాలా వరకు ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ టైంలో ఒక్కోసారి మనం అదర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా కానీ ఆ డోసేజ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్ అయిపోయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయినాక పేషెంట్ కూడా జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే పేషెంట్ జాగ్రత్తలు పాటించరో నాకు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయాను కదా, నాకు ఇమ్యూనిటీ వచ్చేసింది, నేను ఫుల్ రెసిస్టెంట్ కోవిడ్ అని ఓపెన్గా తిరగడం స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే ఓపెన్గా తిరుగుతారో స్పోర్స్ అనేది చెప్పాను ఎవ్రీవేర్ ఉంటాయి. ఫంగస్ ఈ బ్లాక్ ఫంగస్ స్పోర్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. అవి మనం ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో ఆల్రెడీ ఇమ్యూనిటీ డౌన్ అయింది. ఇమ్యూనిటీ రికవరీ కావడానికి కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత 2 to 3 months టైం పడుతుంది పూర్తిగా రికవర్ కావడానికి. ఆ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా లేకుండా ఓపెన్గా తిరుగుతున్నప్పుడు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతుంటే కంపల్సరీగా మనం ఇన్హేల్ చేస్తూనే ఉంటాం స్పోర్స్. ఇంటర్నల్గా ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు గ్రోత్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో శ్రీప్రకాష్ గారు, ఇప్పుడు ఏదైతే స్టెరాయిడ్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సిన పరిస్థితి కోవిడ్ ట్రీట్మెంట్లో మీరు చెప్పినట్టుగా, సో అయితే చాలామంది ఇక్కడ ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన విషయం ఏంటంటే చాలామంది డాక్టర్స్ మీరు చెప్పినట్టుగానే చెప్తూ ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రిప్షన్లో చెప్పిన విధంగా కన్నా కూడా ఇంకా ఎక్కువ వాటిని వాడడం స్టెరాయిడ్స్ని పర్టికులర్ ఈ పీరియడ్ వరకు వాడాలని చెప్పిన సొంత వైద్యం చెప్పాలంటే దాన్ని కొంతమంది వాడుతున్నారు. కొంతమంది వాళ్ళే వెళ్ళి ఏ ఇంజెక్షన్స్ కావాలి, ఏ టాబ్లెట్స్ కావాలని వాళ్ళే వెళ్ళి అడిగి తీసుకునే పరిస్థితి.
ఈ రోజులు మనం చూస్తూనే ఉన్నాం, బికాస్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రిస్క్రిప్షన్ అనేది ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది మెడిసిన్స్ ఇంట్లోనే తీసుకుంటున్నారు. జనరల్గా ఇంట్లో తీసుకున్నప్పుడు ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకుంటే ఎక్కువ కాంప్లికేషన్స్ డెవలప్ కావు. కొంతమంది నేనైతే ఈ మధ్య చూస్తున్నాను, ఇంట్లో కూడా ఇంజెక్షన్స్ తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్, హైడ్రోస్ స్టెరాయిడ్స్ కావచ్చు, ఈవెన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఇంట్లోనే తీసుకుంటున్నారు. ఇవన్నీ కొంచెం పవర్ఫుల్ డ్రగ్స్ అండి. ఇవి ఇంటి దగ్గర మానిటరింగ్ లేకుండా తీసుకోవడం ప్రమాదకరం. ఇంజెక్టబుల్ ఫార్మ్స్ తీసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కాంప్లికేషన్ వచ్చినప్పుడు డయాగ్నోస్ చేయాలి కదా. ఆ డయాగ్నోసిస్ హెల్త్ కేర్ వర్కర్స్, అట్లీస్ట్ నర్సింగ్ స్టాఫ్ అయినా అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. నర్సింగ్ స్టాఫ్కి వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది, డాక్టర్స్ గైడెన్స్. ఈ సిమ్టమ్స్ వస్తే, ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తే ఇలా డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి నర్సెస్కి ట్రైనింగ్ ఉంటుంది. సో డాక్టర్స్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. దాన్ని ఫర్దర్ మేనేజ్, కాంప్లికేషన్ డెవలప్ కాకుండా, కాంప్లికేషన్ అయిన దాన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ చేసి నయం చేయగలుగుతారు. ఇంటి దగ్గర కాంప్లికేషన్ డెవలప్ అయితే ఎవరు చూస్తారండి? ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. పైకి చూడడానికి మామూలుగానే ఉంటారు, మామూలు మైల్డ్ కాఫ్ ఉంటుంది, కొంచెం ఆయాసం ఉంటుంది, కొంచెం దగ్గు ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేరు కదా. సో అయితే డాక్టర్ గారు అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇస్ కరెక్ట్ కాదు. ఇంజెక్టబుల్ ఫామ్ లెవెల్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదైతే ఇప్పుడు డెత్ రేట్ ఉందో చాలా మంది సివియర్ కండిషన్లో లాస్ట్ మూమెంట్లో ఇంకా చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇంట్లో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకొని. వాటిల్లో ఈ కేసెస్ కూడా ఉండొచ్చు అంటారా? ఉంటాయండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, రెగ్యులర్ నా ఓపీలో మోర్ దాన్ 50% కేసెస్ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గురించే మనం చూడాల్సి వస్తుంది. ఎక్కువ మంది అవుట్ ఆఫ్ ఫియర్ వస్తున్నారు, బట్ రియల్ కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో బ్లాక్ ఫంగస్ అనేది ఒకసారి స్ప్రెడ్ అవుతున్నాక చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. బాడీలో ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు దానికి ఇట్ టేక్స్ టైం. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయినాక మీకు ఏ మెడిసిన్స్ పనిచేయండి. సో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ మెడికేషన్ ఇస్తేనే అది నయం అవుతుంది. ఓకే. సో అయితే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మీరు అన్నట్టుగా ఇమ్మని చాలా మంది డాక్టర్స్నే అడుగుతున్న పరిస్థితి. చాలా మంది డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు ఈ విషయం. ఈ రెమిడెసివిర్ ఇంజెక్షన్ అనేది పబ్లిక్లో ఏమైపోయిందంటే ఇట్ హాస్ బికమ్ లైక్ దివ్య ఔషధం. అది లేకపోతే COVID-19 తగ్గదు, బతకము, అది ఇస్తేనే మేము బతుకుతాము అన్న నమ్మకాలు ఏర్పడిపోయినాయి. ఇప్పటికి అంతగా స్ప్రెడ్ అయిపోయింది అలా. సో ప్రతి ఒక్కరు కూడా డిమాండింగ్ ఉన్నారనమాట, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్. అది చాలా ఇంపార్టెంట్ డ్రగ్. వైరల్స్ లోడ్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అది. సో ఎఫెక్టివ్లీ ప్రూవెన్ కూడా. బట్ అదొక్కటే కాదు మెయిన్ ట్రీట్మెంట్, అది కాదు యాక్చువల్గా. సో ఇందాక నేను చెప్పినట్టు కొన్ని స్టెరాయిడ్స్, యాంటీకోగులెంట్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఇవి చాలా మెయిన్ డ్రగ్. ఇది థర్డ్ లైన్ ఆఫ్ డ్రగ్ ఇది రెమ్డెసివిర్, దో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ డ్రగ్. సో రెమ్డెసివిర్ వలన ఇమ్యూనిటీ డౌన్ అయ్యి దానివల్ల బ్లాక్ ఫంగస్ రావడం అనేది జరగదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అన్ని ఫ్యాక్టర్స్ అనమాట. సో స్టెరాయిడ్స్ ఒకటే కాదు, యాంటీకోయాగులెంట్స్, రెమ్డెసివిర్ ఎఫెక్ట్స్ కూడా చాలా మైల్డ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా కోవిడ్ వైరస్ వలన తగ్గే ఇమ్యూనిటీ వలన కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుంది. సో ఇవి ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఏదైనా సరే, రెమ్డెసివిర్ కావచ్చు, స్టెరాయిడ్స్ కావచ్చు, హై డోస్ స్టెరాయిడ్స్ అనమాట. ఇవి తప్పనిసరిగా డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకుంటే కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా ఉంటాయి. ఇంటి దగ్గరే తీసుకున్నప్పుడు ఒక్కోసారి సడన్ డ్రాప్ అయినప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పోర్స్ అన్నీ ర్యాపిడ్గా ఫంగస్గా రూపంలో డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో కొంతమంది ఆల్రెడీ ఎక్స్టెన్సివ్ స్ప్రెడ్ అయ్యి, అంటే సైనస్లోంచి కంట్లోకి ఆల్మోస్ట్ నియర్ టు బ్రెయిన్ వచ్చే స్టేజ్లో కూడా ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. దానికంటే వేరే ఎర్లీ స్టేజ్లో, అంటే కొంచెం చిన్న స్వెల్లింగ్ ఉన్నప్పుడు, ఐ కంజెషన్, ముక్కు కంజెషన్, కొంచెం బ్లాక్ క్రస్ట్, ఇట్లాంటి ఎర్లీ సైన్స్లోనే వచ్చారనుకోండి, అప్పుడే దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వెంటనే రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఏదైతే బ్లాక్ ఫంగస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే దాని గురించి వచ్చే కాంప్లికేషన్స్ ఎవరికి వస్తే అవన్నీ చెప్పారు ఇప్పటివరకు. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బ్లాక్ ఫంగస్ని ముందుగా దాని ప్రాపర్ డయాగ్నోసిస్ కావాలండి. మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికంటే ముందుగా అసలు రియల్గా బ్లాక్ ఫంగస్ కాదా అనేది ముందుగా మనం డయాగ్నోస్ చేయాలి.
ఆ డయాగ్నోస్ చేయాలంటే ఎక్కువ మంది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫియర్ నాకు బ్లాక్ ఫంగస్ ఉందా బ్లాక్ ఫంగస్ ఉందా అని వచ్చేస్తున్నారు. ఏ మాత్రం తలనొప్పి ఉన్నా, మామూలు జలుబు కావచ్చు, కళ్ళమ్మడి కొంచెం నీరు కాన్నా, కొంచెం ఏదైనా ఎలర్జిక్ ర్యాషన్తో ముఖం వాపులా వచ్చినా కూడా బ్లాక్ ఫంగస్ కావచ్చు అని భయం కూడా ఏర్పడిపోయింది. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎర్లీ సిమ్టమ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే మనం క్లినికల్ హిస్టరీతో పాటుగా అంటే ప్రీవియస్ కోవిడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, ఇటువంటి హిస్టరీ అంతా మనం వాళ్ళకి తెలుసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ సపోర్ట్ చేస్తే కనుక దీనికి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. అవి ఏంటంటే డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ. ముందుగా ముక్కు లోపల ఎండోస్కోప్ పాస్ చేసి ముక్కు లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అన్ని బ్రైట్లీ ఇల్యూమినేటెడ్ వ్యూలో మనం చూడాలి. లోపల ఎక్కడైనా బ్లాక్ క్రస్ట్ ఫామ్ అవడము, ఒక్కోసారి ముక్కు లోపల దూలం కూడా కరిగిపోయి రంధ్రాలు పడిపోతాయి అనమాట దీనివల్ల. ఇటువంటివన్నీ మనకు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి ఎండోస్కోప్లో. అలాగే సిటీ స్కాన్ అవుట్ చేయాలి. సిటీ స్కాన్లో ఎంతవరకు బోనీ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అని క్లియర్గా తెలుస్తుంది. ఇన్ కేస్ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్, కొన్ని గాడోలిని కంట్రాస్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ అన్నీ కూడా ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇన్వెస్టిగేషన్స్తో. మన క్లినికల్ హిస్టరీ కావచ్చు లేదా ఇన్వెస్టిగేషన్స్తో మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కసారి మనం బ్లాక్ ఫంగస్ డయాగ్నోసిస్ అయినాక ఇవి నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో బయాప్సీ టెస్ట్ ఉంటుంది. ఒక టిష్యూ ఏదైతే మనం సస్పెక్టెడ్ టిష్యూని కొంచెం టిష్యూ బయటకు తీసి ల్యాబ్కి పంపిస్తే దాన్ని ముక్కలుగా పరీక్ష చేస్తారు. దాన్ని బయాప్సీ అంటారు, హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్. ఆ బయాప్సీ టెస్ట్లో ఫంగస్ ఉందా లేదా, ఫంగల్ స్టాండ్స్ అని మనకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫంగల్ కల్చర్ అని ఉంటుంది, అది కూడా ల్యాబ్ టెస్ట్. ఆ టిష్యూని లేదా సెక్రిషన్స్ని బయటకు తీసి మనం ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు కల్చర్ చేసి ఫంగల్ గ్రోత్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో అప్పుడు డెఫినెట్గా డయాగ్నోసిస్ అవుతుంది. డయాగ్నోసిస్ అయినాక దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ వాడాలి. ఇంకా వేరే ఏ మెడిసిన్స్ పనిచేయండి దానికి. ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యాంటీఫంగల్ ట్రీట్మెంట్. యాంటీఫంగల్ ట్రీట్మెంట్లో యాంఫోటెర్సిన్ బి అని ఉంటుంది. అదొక డ్రగ్ అనమాట. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరు రెమ్డెసివిర్ గురించి ఎలా పరిగెత్తారో ఇన్ని రోజులు, ఇప్పుడు యాంఫోటెర్సిన్ బి దొరకట్లేదు మార్కెట్లో. అవసరం ఉన్నా లేకపోయినా కూడా యాంఫోటెర్సిన్ వాడేస్తున్నారు. కొంతమంది కొనుక్కొని బ్లాక్లో పెట్టుకుంటున్నారు. సో యాంఫోటెర్సిన్ బి రియల్గానే ఇదివరకు ప్రీ కోవిడ్ ఎరాలో కూడా కాస్ట్లీ డ్రగ్. అది ప్రీ కోవిడ్ ఎరాలో కూడా కాస్ట్లీ డ్రగ్. అరౌండ్ డిపెండింగ్ ఆన్ కంపెనీ 4-5,000 ఉంటుంది 1 vial అది. ఇప్పుడు రెమ్డెసివిర్ లాగా ఇది కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది, దొరకట్లేదు యాంఫోటెర్సిన్ బి. ఇది వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ అండి ఇది. ఈ డ్రగ్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసి దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంత సింపుల్గా రొటీన్గా రెగ్యులర్గా వాడే డ్రగ్ కాదు అది. పూర్తిగా హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో వాడాల్సిన డ్రగ్ అనమాట. ఎందుకంటే దానికి లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అవన్నీ మానిటర్ చేయాలి మనం. మానిటరింగ్ చేస్తూ ఆ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. బాగా డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఇస్తే ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో తప్పనిసరిగా హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లోనే ఇవ్వాల్సిన డ్రగ్ అది, ఇంటి దగ్గర వాడే డ్రగ్ కాదు. సో ఆ డ్రగ్ ఒకటి ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత సర్జరీ కూడా అవసరం ఉంటుంది. సర్జరీ కూడా ఏదో మనం ఉట్టిగా ఎక్స్ప్లోర్ చేసి తీయడం కాదు, డెబ్రైడ్మెంట్ అంటారు. అంటే ఎఫెక్టెడ్ టిష్యూ మొత్తాన్ని తీసేయాలి. ఎఫెక్టెడ్ టిష్యూ మొత్తాన్ని తీయాలంటే సో డిస్ఫిగర్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజ్లో చేసామనుకోండి డిస్ఫిగర్మెంట్ ఉండదు. సింపుల్గా ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా పూర్తిగా మనం బేస్ ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఆ మొత్తాన్ని పైకి ఏం కనబడకుండా లోపల ఎండోస్కోపీ ద్వారానే మనం తీసేయచ్చు. లేటర్ స్టేజెస్లో వచ్చినప్పుడు స్ట్రక్చర్స్ ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు డిస్ఫిగర్మెంట్ కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ 2 సర్జరీ అవసరం ఉంటుంది, అట్ ది సేమ్ టైం మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది. కానీ ఈ 2 చేయాలంటే ముందు ప్రయర్గా డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ కరెక్ట్గా అయిన తర్వాతే మనం స్టెప్ తీసుకోగలుగుతాం. నార్మల్గా మామూలు ఇన్ఫెక్షన్స్లోనైతే ట్రయల్ బేసిస్ మీద మెడికేషన్ వాడవచ్చు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ట్రయల్ బేసిస్ మీద కూడా మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. కానీ దీంట్లో అలా కుదరదు. ఎందుకంటే వేరే మెడిసిన్స్ ఏ పని చేయవు, ఓన్లీ దీనికి స్పెసిఫిక్గా ఉన్న మెడిసిన్ మాత్రమే పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందంటే సిమ్టమ్స్ 2-3 డేస్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయినాక స్పోర్స్ ఫంగస్ డెవలప్మెంట్
ఆ తర్వాత ఒకసారి స్టార్ట్ అయినాక సిమ్టమ్స్ ఒక్కొక్క పార్ట్ ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కంటి నుంచి బ్రెయిన్కి కూడా వెళ్ళడానికి డేస్ టైంలోనే జరిగిపోతుంది. ఓకే. సో ఆ టైంలో మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా నయం చేయవచ్చు ఇది. బట్ డయాగ్నోసిసే మనం చేయలేదనుకోండి, సో ట్రీట్మెంట్ కూడా డిలే అయిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్, సీరియస్ కాంప్లికేషన్సే డెవలప్ అవుతాయి, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో అయితే శ్రీప్రకాష్ గారు, ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వన్స్ ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఎఫెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి, అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ముందుగా కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. ఒకసారి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఇంటికి వచ్చినాక నార్మల్గా డాక్టర్స్ 5 to 10 days మెడిసిన్స్ ఇస్తారు, అవి వాడతారు. బట్ ఎక్కువ మంది నాకు ఇమ్యూనిటీ వచ్చేసింది, ఇంకా నాకేం పర్లేదు అని మాస్క్ తీసేస్తారు. నాట్ ఓన్లీ హౌస్ ఎన్వైరన్మెంట్, బయటకు వచ్చినా కూడా మాస్క్ లేకుండా తిరగడం మనం చాలామంది చూస్తున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ వాడాలి. ఇంట్లోనే ఎక్కువ ఉంటుందండి అది బ్లాక్ ఫంగస్, ఎక్కడో ఉండదు, అది మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో వెట్ సర్ఫేసెస్ చాలా ఉంటాయి, మన కూరగాయలు ఎవ్రీవేర్ తడి ఉన్న ప్రతి చోట కూడా, తడి లేని చోట కూడా స్పోర్స్ ఉంటాయండి. సో ఆ తడి ఉన్న చోట కుళ్ళిపోయిన కూరగాయల్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటుందని కాదు, ఎవ్రీవేర్ ఉంటుంది, అది ఉబిక్విటస్ అనమాట. సో కాబట్టి ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా 2 to 3 months స్ట్రిక్ట్గా మాస్క్ వాడాలండి. అది మాస్క్ వాడితే చాలా వరకు స్పోర్స్ ఇన్హలేషన్ తగ్గిపోతుంది. స్పోర్స్ ఇన్హలేషన్ తగ్గిపోయినప్పుడు అసలు లోపల బాడీలో డిపాజిట్ అవడమే తగ్గుతుంది కదా, అది మెయిన్ ప్రికాషన్, చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ మనం ఏదైతే COVID-19కి ప్రికాషన్స్ పాటిస్తున్నామో, ఏది మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వాష్ చేసుకోవడం, ఈవెన్ మనం చేతి మీద ఉన్నప్పుడు కూడా స్పోర్స్ అక్కడ గోర్లలో ఉండి మనం ముక్కులో నోట్లో పెట్టుకున్నప్పుడు అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు స్పోర్స్. సో మనం కూరగాయలు వాష్ చేస్తాం, కూరగాయలు ఉన్న స్పోర్స్ మన ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోవచ్చు మనం ముక్కులో పెట్టుకోగానే. సో ఈ COVID-19 ప్రికాషన్స్ అన్నీ కూడా దీనికి కూడా అప్లికబుల్, సేమ్ ప్రికాషన్స్. ఇది మనం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, లేదా వాషింగ్, మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దీనికి కూడా అప్లికబుల్ అనమాట. కాకపోతే మనం ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళినాక తగ్గిపోయిందని మనం వదిలేస్తాం ఎక్కువ మంది. అవి వదిలేకూడదు, ఇంట్లో ఎన్వైరన్మెంట్లో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుంటే ఎస్పెషల్లీ ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఏజ్తో రకరకాల కండిషన్స్తో ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ అండి, ఎస్పెషల్లీ అప్ టు 2 to 3 months పీరియడ్. కోవిడ్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక తర్వాత నుంచి 2 to 3 months పీరియడ్ వరకు వాళ్ళలో ఇమ్యూనిటీ పూర్తిగా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో పూర్తిగా స్టెబిలైజ్ అయ్యి నార్మల్ స్టేజ్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇన్హలేషనే కాకుండా చూసుకుంటే చాలా వరకు మనం రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. సో అయితే వన్స్ బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? రాదండి. ఎందుకు రాదు అంటే, ఒకసారి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి మనం మెడికల్ ట్రీట్మెంట్, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ కేస్ రిక్వైర్ అయితే సర్జరీ కూడా చేసి నయం చేస్తాం. అది ఆ నయం చేసే టైంకి మళ్ళీ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అయ్యి నార్మల్ స్టేజ్కి వస్తే ఇంకా రికరెన్స్ రాదు, మళ్ళీ రాదు. ఇమ్యూనిటీ డెవలప్ కాకుండా మళ్ళీ అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉండే పరిస్థితుల్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇమ్యూనిటీ నార్మల్గా అయితే ఎవరికి రాదండి, నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ ఎవరికి ఈ ఇన్ఫెక్షన్ రాదు. సో కాబట్టి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం, ఇంట్లోనే కొన్ని యోగా ఉంటే ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నిటి వలన ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి వాళ్ళు తొందరగా పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అయిపోతారు. ఓకే. సో అయితే శ్రీప్రకాష్ గారు, చివరిగా యోయో టీవీ ప్రేక్షకులకు ఏదైతే అపోహలు ఇవన్నీ ఉన్నాయో మెడిసిన్స్ సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్న పరిస్థితి కొంతమంది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. సో యోయో టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కరికి కూడా మనం COVID-19 గురించి చూస్తూనే ఉన్నాము, ఇన్ని రకాల కాంప్లికేషన్స్ చూస్తున్నాము. ఎస్పెషల్లీ సెకండ్ వేవ్లో ఒక విధమైన భయానకమైన పరిస్థితి డెవలప్ అయింది. హాస్పిటల్స్లో, ఏ హాస్పిటల్లో చూసినా కూడా చాలామంది పేషెంట్స్ సీరియస్ కండిషన్స్లో అడ్మిట్ అవుతున్నారు.
సీరియస్ కండిషన్స్లో. అంటే ఫస్ట్ కోవిడ్ వేవ్లో కూడా చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు, బట్ సెకండ్ వేవ్లో మాత్రము మనం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ సీరియస్ కేసెస్ చూస్తున్నాము యంగ్ జనరేషన్లో కూడా. ఇంకోటి థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది క్లియర్గా, ఎందుకంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ మనం అనుకున్నంతగా జరగట్లేదు రకరకాల కారణాల వల్ల. గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, లేదా యాక్చువల్ పరిస్థితులు ప్రొడక్షన్ చేసే పరిస్థితులు లేకపోవచ్చు. మన కంట్రీకి సరిపోను వ్యాక్సిన్స్ పూర్తిగా డెవలప్ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి, అందరికీ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగదో తప్పనిసరిగా థర్డ్ వేవ్ వస్తుంది. థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు థర్డ్ వేవ్ పవర్ఫుల్గా ఉంటుందంటే ఈ వైరస్ స్ట్రెయిన్స్ కూడా పవర్ఫుల్గా మారుతాయి. ఫస్ట్ వేవ్కి ఇప్పుడు స్ట్రెయిన్స్కి చాలా తేడా ఉందండి. ఆల్మోస్ట్ 10 times మోర్ పవర్ఫుల్ స్ట్రెయిన్స్ డెవలప్ అయినాయి. థర్డ్ వేవ్ వచ్చే టైంకి ఇంకా మోర్ పవర్ఫుల్ స్ట్రెయిన్స్ డెవలప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మోర్ యంగర్ జనరేషన్ ఇన్ఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే చాలా ర్యాపిడ్గా మనం సీరియస్ కాన్సిక్వెన్సెస్ చూడాల్సి వస్తుందండి. సో ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చే టైంకి పెద్దవాళ్ళు ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అయిపోతుంది. సో వాళ్ళు కొంతవరకు ఇమ్యూనిటీ ఉంటారు. సో చిన్నపిల్లలకి అసలు వ్యాక్సినేషన్ అనేది ఎక్కడా లేదు. సో వాళ్ళు ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యి మనం చిన్నపిల్లల కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. సో అవన్నీ రాకుండా ఉండాలంటే ఎవరైనా యూనివర్సల్ ప్రికాషన్స్ అందరికీ తెలిసినవే క్లియర్గా ఖచ్చితంగా పాటించాల్సిందే. మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ వాషెస్ తప్పనిసరిగా ఫ్రీక్వెంట్గా చేసుకోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, గ్యాదరింగ్స్ అన్నీ ఎటువంటి గ్యాదరింగ్స్ అయినా కావచ్చు, గ్యాదరింగ్స్కి అందరూ ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాల్సిందే. ఇవన్నీ పాటిస్తే ఇంత స్ట్రిక్ట్ లాక్డౌన్ అమలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేను చూస్తూనే ఉన్నాను రెగ్యులర్గా హాస్పిటల్స్లో ఇన్ఫెక్టెడ్ మెంబర్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు దగ్గరికి. పేషెంట్తో పాటు రూమ్కి వెళ్ళిపోతున్నారు. పేషెంట్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు. ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. పేషెంట్ని జస్ట్ లెట్ హిమ్ లీవ్ ఇన్ ది హాస్పిటల్ అండర్ ది డాక్టర్ గైడెన్స్ అండ్ ట్రీట్మెంట్. సో పూర్తిగా నర్సింగ్ స్టాఫ్కి లేదా డాక్టర్ స్టాఫ్కి పూర్తిగా వదిలేసేయాలండి పేషెంట్ని. ఎవరు కూడా పేషెంట్కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు అందుకని స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ఫెక్టెడ్ అయిన పేషెంట్కి దగ్గరగా ఉంటే ఎందుకు స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. కమ్యూనిటీ స్ప్రెడ్ అందుకని అంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ప్రికాషన్స్ కొంతవరకు పాటిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ చేయడం వల్ల భయంతో కొంతమంది పాటిస్తున్నారు. బట్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్కి దగ్గరగా ఉండడం అనేది అది నేను అన్బిలీవబుల్ అనమాట. అందరూ కూడా చాలా దగ్గరగా మూవ్ అవుతున్నారు భయం లేకుండా. నాట్ ఓన్లీ అవర్ హాస్పిటల్, ఎవ్రీవేర్ ఐఎమ్ సీయింగ్. సో అది పాటించాలండి. ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్కి ఇమ్మీడియట్గా మాస్క్ కంపల్సరీగా పెట్టాలి. అదర్ ఫ్యామిలీ మెంబర్స్ మామూలుగా క్లాత్ మాస్క్లు అన్నీ తీసి పడేయాలండి. ఇన్ఫెక్టెడ్ అయితే ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫెక్ట్ అయితే మాత్రం తప్పనిసరిగా క్వాలిటీ మాస్కులు వాడాల్సిందే ఫ్యామిలీ మెంబర్స్. మామూలుగా క్లాత్ మాస్కులు, చిన్న మాస్కులు, లో క్వాలిటీ మాస్కులు వాడుతున్నారు అందరు చాలామంది. కానీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ చుట్టూ ఉన్న పర్సన్స్ మాత్రం తప్పనిసరిగా హై క్వాలిటీ మాస్కులు వాడాల్సిందే, అంటే N95 మాస్కులు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రకాష్ గారు. ఎందుకంటే అసలు ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి ఉన్న అపోహలు అన్నీ తొలగించారు. అలాగే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసాం కదా ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ విషయంలో ఎవరెవరికైతే ఎటువంటి అపోహలు ఉన్నాయో అవన్నీ డాక్టర్ శ్రీప్రకాష్ గారు తొలగించే ప్రయత్నం చేశారు. ఏదైతే బ్లాక్ ఫంగస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకసారి వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శ్రీప్రకాష్ గారు చెప్తున్నారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.